హాయ్ అండి, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటూ ఉంటానండి. ఓకేనా? ఈరోజు మనం ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందామండి. అది ఏంటంటే సొరకాయతో మనం వాటర్ కలపకుండా అప్పాలు చేసుకుందామండి. సొరకాయ అప్పాలు తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ చేస్తుంటారండి. ఇప్పుడు మీకు ఆ సొరకాయ అప్పాలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. మా పాలబ్బాయి లేత సొరకాయ తెచ్చిచ్చాడు. ఈ సొరకాయని మనం పీలర్తో మనం పొట్టు తీసి దీంతో మనం కోరుకొని అది మనం పిండిలో కలిపి వాటర్ వేయకుండా దీని రసంతో మనం పిండిని కలిపేద్దామండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏందో చూసిద్దాం. దాంట్లోకి ఏమేం కావాలో చూద్దామండి. ఈ సొరకాయ అయితే నేను తురుముకుంటాను. ఇప్పుడు తురుముకొని ఈ యొక్క తురుముకున్న మిశ్రమంతో మనం అప్పాలు చేసేద్దామండి. ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి మనకు కట్టెగారెల్లానే కానీ ఇవి కొంచెం మెత్తగా వస్తాయి. మందం చేసుకుంటాం కొంచెం, అంతే అండి. చాలా టేస్ట్ ఉంటుంది, స్నాక్ ఐటెంగా బాగుంటుంది. ఓకే అండి, మన సొరకాయ అప్పాలకి నేను ఇట్లా ఉల్లాకు నేను ఇట్లా పాత డబ్బాలో కొంచెం మట్టేసి మొలకొచ్చిన ఉల్లిగడ్డలన్నీ ఇలా పెట్టుకుంటాను. మనకి ఇంట్లోకి అవసరమైనప్పుడల్లా తుంపి వాడుకుంటాయండి. ఇప్పుడు మనం ఇది కూడా కొంచెం తుంపి మనం ఉల్లాకు కూడా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకు మొలకలు వస్తూ ఉంటాయి కదండి, ఉల్లిగడ్డలు ఇలా మొలకలు వస్తాయి కదా, ఇవన్నీ ఇట్లా మట్టిలో పెట్టేస్తే మనకు ఆ మొలకలు పెద్దగా అవుతాయండి. తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు. అలా మనం ఆకు కోసం నేను ఇలా పెట్టుకున్నాను. బయట పెడితే కోతులు ఉంటాయి కాబట్టి నేను ఇలా పెట్టుకొని మీకు చూపిస్తా అండి. తెంపి మనం ఎలా వాడాలో చూపిస్తా. ఓకే అండి? ఇట్లా మనం ఫ్రెష్గా ఇంట్లో మనకు కావాల్సిన అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు మనకి యూజ్ అవుతాయండి. ఇట్లా మనం కొన్ని తుంపుకుంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ పెరిగితే కింద పడిపోతూ ఉంటాయి ఆకులు. అందుకని కొంచెం మనం చూసి పెద్దగా ఉన్నాయన్నీ తుంపేసుకుందాం. మళ్ళీ చిన్నవన్నీ పెద్దగా అయిపోతాయి. ఇలా మాకు బయట పెడితే కోతులు ఉంచట్లేదండి, అందుకని నేను ఇంట్లో పెట్టి కాసేపు ఎండలో ఉంచుతున్నాను రోజు. ఓకే, ఇప్పుడైతే మనం ఆకులన్నీ తెంపుకున్నాం. ఓకేనా? ఇంత ఆకు వచ్చింది. ఇప్పుడు ఇవి మనం కడుక్కొని దీంట్లో వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తా. ఓకే అండి, మనం ఇందులో కావాల్సినవి చూద్దామండి. ఫస్ట్ తగినంత మనకు బియ్యపిండి అండి. ఇది బియ్యపిండి తీసుకున్నాను. ఎంత పడితే అంత మనం కలుపుకుందామండి. ఇప్పుడు మనకు సొరకాయకు ఇది మనం మొత్తం తురుముకున్నామండి. ఓకే, తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్క ఆనియన్ కోసుకున్నాను. మరి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉల్లాకు కూడా వేస్తాను కదా, ఉల్లాకు కూడా ఉంది. ఇప్పుడు ఈ జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర అండి, ఒక 4 పచ్చిమిరపకాయలు, మరి వెల్లుల్లి ఒక 5 వెల్లుల్లి అండి, సాల్టు. ఈ 3 అయితే ఒక్కసారి మిక్సీ తిప్పుకుందామండి. మిక్సీ తిప్పుకొని వస్తాను. ఇవైతే డైరెక్ట్ వేసేద్దామండి. శనగపప్పు ఒక 2 స్పూన్లు నానబెట్టాను, పెసరపప్పు 2 స్పూన్లు, 1 స్పూన్ నువ్వులండి. ఇవన్నీ వేసి మనం కలుపుదాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఓకేనా? సరిపోని ఉప్పు వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి. అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ఇవైతే ఒక్కసారి మిక్సీ పట్టుకొని వస్తా అండి. పట్టుకొని వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కలుపుదామండి. ఇట్లా నేను మిక్సీ పట్టుకొని వచ్చాను. మిక్సీ పట్టుకొచ్చాను. మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు పిండి వేసుకుందామండి. ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి వేసుకుందాం. తర్వాత ఈ యొక్క పట్టించిన మిశ్రమం వేసుకుందామండి. మిక్సీ పెట్టిన మిశ్రమం సరిపోతే మళ్ళీ వేసుకుందామండి. అలాగే ఈ సొరకాయ
వేసుకుందాం. సగం వేద్దామండి, మనకి ఎంత సరిపోద్దో దాంతో వేసుకుందాం. మనకు వాటర్ కలపమండి, మొత్తం దీంతోటే చేద్దాం, వాటర్ కలపొద్దు. తర్వాత కొత్తిమీర అండి, కరివేపాకు, నువ్వులు, తర్వాత ఒక్క ఉల్లిగడ్డ కోసుకున్నా అండి. దాంట్లో కొంచెం నేను సాల్ట్ వేసి పట్టానండి ఈ మిశ్రమంలో. ఇప్పుడు శనగపప్పు కూడా వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. నువ్వులు, పెసరపప్పు, శనగపప్పు వేస్తున్నాండి. ఇది పెసరపప్పు అండి, ఇదంతా నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చిన్న కట్ చేసుకొని వేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసి మనం ఇప్పుడు గారెల్లాగా ఒత్తి కాల్చుకుందాం. చాలా చాలా హెల్దీ అండి. మరి సొరకాయ చాలా వాటర్ ఉంటుంది కదండి, బాడీకి చాలా హెల్దీ, మరి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు కలిపేద్దాం. అన్నీ వేసాను కదా, ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేద్దామండి. ఈ పిండి, సొరకాయ, ఈ మిశ్రమం అంతా మనకు కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం ఒక్కసారి వేస్తే ఎక్కువైతుందని కొంచెం వేసా అండి. బాగా వాటర్ ఊరుతుంది కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలండి. అయిపోయిందండి, కలిపేసాం. ఇంకా కొంచెం పట్టింది తురుము. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందామండి. సరిపోతుందండి సాల్టు. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని నూనె పోసుకుందామండి. మనం చేసుడు స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇట్లా మనం గారెల పిండిలాగా కలుపుకోవాలండి. చెక్క గారెలు ఉంటాయి కదండి, అలా కలుపుకోవాలి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, మనం ఇట్లా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దానిపైన చేద్దామండి. కవర్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఆయిల్ పూసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ యొక్క వీటిని తయారు చేద్దామండి. ఇలా మనం చెక్కల్లాగా చేసుకుందామండి. ఇది ఉంటంటే మనకు వాటర్ వస్తుందండి. మనకి ఇది సొరకాయ కదండి, మనం మామూలు వాటర్తో కలపలేదు కదా, సొరకాయ కాబట్టి దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే కొంచెం గట్టిగానే కలుపుకుంటే తర్వాత మనకు లూజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చెక్కల్లాగా చేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ఒకసారి చేసి చూడండి. చాలా హెల్దీ కూడా, పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు స్నాక్ కూడా, సాయంత్రాల స్నాక్ కూడా మనకు బాగుంటుంది.
మరీ పల్సగా అవసరం లేదండి, కొంచెం మందం ఉన్నా పర్లేదు. ఆయిల్ పెట్టుకున్నామండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. ఓకేనా, ఇలా చేసుకుందాం. మీడియంలో పెట్టండి స్టవ్. ఇట్లా చేసుకుందామండి. మంచి టిప్ చెప్పుకుందామండి ఈరోజు. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది. ఇప్పుడు నేను ఇది నాటు అరటిపండు అండి, చిన్న అరటిపండు చూశారు కదా. ఇది మనం అరటిపండు తినేయాలి. అరటిపండు మరి తినేసి తొక్క పడేస్తాం కదండి, ఈ తొక్కలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. అరటిపండుతోటి కూడా ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తా ఉంటాను ఒక్కొక్క వంటకి. అరటిపండుతోటి కూడా మంచి గ్లో వస్తుంది ఫేస్కి, అది ఎలానో కూడా నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇదే మనం పిగ్మెంటేషన్కి చెప్పుకుందామండి. పిగ్మెంటేషన్కి ఈ యొక్క తోలు అండి, తొక్క తీసి లోపటి సైడ్ ఉన్న వైట్ ఉంటుంది కదండి తొక్కలో, ఆ తొక్క మనకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో ఇదంతా అప్లై చేయాలండి. ఈ పిగ్మెంటేషను, ఈ ముక్కు చుట్టూ ఇదంతా కూడా ఒక 5 నిమిషాల దాకా దాంతో రుద్దాలి. మనం రుద్దితే అప్పుడు అది కాసేపటికి ఆరిపోతుంది కదండి, కడిగేసుకోవాలి. రోజుకు 2 పూటలు అలా చేయండి, చాలా వరకు నయమవుతుందండి. మీరు వాడి చూడండి. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క రెమెడీ పనిచేస్తుందండి. అందుకని నేను ఒక్కొక్క ప్రాబ్లంకే ఎక్కువ నేను రెమెడీస్ చెప్పడానికి చూస్తున్నాను. ఎందుకంటే అందరి స్కిన్లు ఒకే రకం ఉండవు కాబట్టి దాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. ఇదైతే చేసి చూడండి, ఈజీయే కదండి, మనం అరటిపళ్ళు తెచ్చుకుంటానే ఉంటాం. ఓకేనా, ఇదైతే చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. మీరు అరటిపండు తొక్కే అండి, అరటిపండు మనం తినేయాలి. అరటిపండు తొక్కతోటే మనం ఇలా చేసుకోవాలండి. 2 పూటలు చేసుకోవచ్చు, ఏం కాదండి. చేసుకొని మళ్ళీ మామూలుగా వాటర్తో కడిగేసుకోండి. ఓకే అండి, ఇలా చేసుకోండి. చూద్దామండి. ఇలా మనం కలర్ వచ్చాక తీసుకోవాలండి. ఇట్లా మధ్యలో హోల్ పెడితే అండి లోపల మధ్యలో కూడా మంచిగా కాలుతుంది. అది మన ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంకా 2 వేద్దాం. అంతే అండి, ఈజీగా ఇట్లా మనం చేసుకోవచ్చు. అవి కాలేలోపు మనం ఇంకా 2 రెడీ చేసుకోవచ్చు అండి. నూనె ఎక్కువ పోసుకుంటే 4 కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా చేసుకొని మనం ఇంకా 2 కూడా వేసేసుకున్నాం. ఇట్లా తీద్దామండి. ఇట్లా మనకు ఈ కలర్ వచ్చిందాకా కాల్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇంకా కొన్ని వేసేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకుందామండి. నేను సర్వింగ్ బౌల్లో పెట్టి చూపిస్తా అండి. చూసారండి, మన సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా చేసుకున్నాం కదండి. మరి మీరు కూడా ఇలా చేసుకొని మీ కుటుంబం అంతా తిని ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనండి, ఈజీగా చేసుకోండి, చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనండి, ఫ్యామిలీ అంతా తినొచ్చు కదా, మంచిగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సొరకాయలు లేత సొరకాయలు దొరుకుతున్నాయి, ఇలా చేసుకొని తినండి, మరి చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి,
మరి దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, ఆల్ కొట్టండి, లైక్స్ ఇస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఓకే అండి. మరి ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ హ్యాపీగా ఉండండి. మీ హ్యాపీనెస్లో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకే అండి. ఉంటా మరి. ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తాను అండి. ఓకే మరి. థ్యాంక్ యూ.